కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరో 2 సంవత్సరాల పదవి కాలం కూడా ముగియనుంది. అయితే ఇప్పటికీ ముస్లిం మైనార్టీలకు నామినేటెడ్ పోస్టులను ఇవ్వకపోవడంతో ఈ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రగిలిస్తోంది. తాజాగా దశాబ్దాలుగా పార్టీలో పనిచేస్తున్న నామినేటెడ్ పదవులు ఇవ్వలేదంటూ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ మాజీ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ మీడియా ముందుకొచ్చారు. గత 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంటే ఇప్పటికీ ఏ మైనార్టీ ముస్లింకి పదవి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కరీంనగర్ లో అసెంబ్లీ నియోజకవర్గంలో 70,000కు పైగా ముస్లిం ఓటు బ్యాంక్ ఉందని, కానీ ముస్లింలను నామినేటెడ్ పదవుల్లో అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంక్ లాగే చూస్తుంది తప్ప ముస్లింలకు రావాల్సిన పదవులను మాత్రం ఇవ్వటం లేదన్నారు. ఇప్పటికైనా పార్టీ అధినాయకులు స్పందించి నామినేటెడ్ పోస్టులో ముస్లిం మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. నుంచి 80,000 ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉంటే ఒక్కసారి కూడా మా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలే. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కరీంనగర్ సుడా చైర్మన్ మా ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలి. గత 30-40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మా మైనారిటీ సెల్ అధ్యక్షులు తాజ్ భాయ్, అలాగే సీనియర్ నాయకులు రహమత్ హుసేన్ గారు 4 సార్లు ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఇంకా కొంతమంది సీనియర్లు ఉన్నారు. నిహాల్ అహ్మద్ గారు ఉన్నారు, ఇమ్రాన్ గారు ఉన్నారు, చాంద్ భాయ్ ఉన్నాడు, కలీం భాయ్ ఉన్నాడు, నేనున్నా. 20 సంవత్సరాల నుంచి నేను కూడా పార్టీలో పనిచేస్తున్నా. అలాగే సలీం భాయ్ ఉన్నాడు, అహ్మద్ అలీ ఉన్నాడు.